ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయాలని అందరము గూడా ఆశిస్తాం కదా! ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమూయేలు 12 అధ్యాయం 16 వచనం. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ఇశ్రాయేలీయులతో సమూయేలు మాట్లాడుతా ఉన్నాడు. దేవుడు మీకు గొప్ప కార్యాన్ని చేస్తాడు. మీరు కనిపెట్టి చూడండి. చాలా సార్లు మనము దేవుని కొరకు కనిపెట్టం. చాలా సార్లు మనము ముందుగా వెళ్ళిపోయి ఏదో చేసేయాలి, సాధించాలని మనం అనుకుంటాం. ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు. మరలా సమూయేలు అంటున్నాడు, దేవుడు మీ కొరకు ఈ గొప్ప కార్యమును చేస్తాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు వాగ్దానం చేస్తుంది ఏంటంటే, మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఏ కార్యాలు మీరు ప్రార్థించేశారు? ఈ 5 నెలలు లేకపోతే మీరు గత కొన్ని సంవత్సరాలుగా దేని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారో, దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాను. ఆ గొప్ప కార్యాన్ని చూడండి, నిలిచి ఉండండి, కనిపెట్టండని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించే ముందు కొన్నిసార్లు వేదన ఉంటది. కొన్నిసార్లు బాధ ఉంటది. కొన్నిసార్లు ఇబ్బంది ఉంటది. కొన్నిసార్లు ఇరుకుంటది. అయినా కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం మీద నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు కదా! కాబట్టి ఆ వాగ్దానం మీద నమ్మకం ఉంచి, దేవుడు మన జీవితంలో కార్యం చేయబోతున్నాడని విశ్వాసం ఉంచి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆయన ఖచ్చితంగా మన జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా దేవుడు ఎన్నో సార్లు వారికి విజయాన్నిస్తూ వచ్చాడు. ఎన్నో యుద్ధాల్లో వారు గెలుస్తూ వచ్చారు. ఇశ్రాయేలీయులు ఎలాగైతే అరణ్యంలో ప్రయాణం చేస్తూ వచ్చారో, ఆ ప్రయాణం అంతటిలో గూడా దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు. వారి జీవితంలో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఆ దేవుడే ఈరోజు మన జీవితంలో కూడా అద్భుతాలు చేయబోతున్నాడు. ఆ అరణ్యములో మనమైతే ఇప్పుడు లోకమనే అరణ్యంలో వెళ్తా ఉన్నాం. వాళ్ళైతే ఐగుప్తు నుంచి కనానుకు ప్రయాణం చేశారు. మనమైతే ఈ లోకంలో నుంచి పరలోక కనానికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడు మన జీవితంలో ఆయన కొరకు నిలబడడానికి కృప చూపిస్తాడు. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.